అత్యంత క్రూరమైన మన ధర్మశాస్త్రాన్ని భారతదేశంలో అమలు చేయాలనే ఒక రహస్య ఎజెండాలో భాగంగానే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నా కూడా వారికి ప్రభుత్వం అండగా నిలబడడం లేదు. మరి ముఖ్యంగా మనం తెలుసుకుంటే మన ధర్మశాస్త్రం ప్రకారము కేవలం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే ఉన్నత స్థానాల్లో ఉండాలి. శూద్రులు వీళ్ళకు ఊడిగం చేయాలి. దళితులు ఊరు బయట ఉండాలి. మహిళలు ఎలాంటి బయటి పనుల్లో పాల్గొనరాదు. సో ఈ రహస్య ఎజెండాలో భాగంగానే మరి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనే గొడవలు పెట్టి శూద్రులను 90% ఉండే శూద్రులని దళితుల్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఈ దళితుల్ని అణగదొక్కుతున్నారు, వాళ్ళ హక్కుల్ని కలరాస్తున్నారు. అదేవిధంగా మరి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే మహిళలు మన ధర్మశాస్త్రం ప్రకారం బయట పనిచేయరాదు, బయట ఎలాంటి కార్యక్రమాలు పాల్గొనరాదు. కాబట్టి వారిని రెజ్లింగ్ కాదు, క్రీడలు చదువు అన్నిటికీ దూరం చేయాలనే కుట్రల భాగమే రెజ్లర్పై వేధింపు